శుభాకాంక్షలు సార్. రండి రండి. 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ రమణ గారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు సార్. ఇంకా డెడ్ బాడీస్ దొరికే ఛాన్స్ ఉంది సార్. ఇటు చూడండి, బాంబ్ డిటర్నేటర్ పీస్ దొరికింది. బహుశా ఇంట్లో బాంబ్ తయారు చేసినట్టున్నారు. ఇదంతా చేసింది ఒకటే అనిపిస్తోంది సార్. ఇది రిజిస్టర్ సార్. ఇక్కడికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరి పేర్లు ఇందులో మెన్షన్ చేసింది. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా ఏంటి? అవును సార్, ఎవరో మిస్టర్ అండ్ మిస్సెస్ 25th వెడ్డింగ్ యానివర్సరీ అంట. ఇక్కడికి ఎవరైనా విఐపి కానీ సెలబ్రిటీ కానీ వచ్చారా? వాళ్ళని చంపేయడానికి ఈ ప్లాన్ చేశారేమో. లేదు సార్, ఈ లిస్టులో అలాంటి పేరేది లేదు. ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి ఫంక్షన్లో బాంబ్ బ్లాస్ట్ చేయాలని ఎందుకు అనుకుంటారు? కారణం ఏమై ఉంటుంది? హలో హలో, నేను అమితాబ్ బచ్చన్ని మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? అలా కాదు, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. కొంచెం ప్రొడ్యూసర్ గారితో మాట్లాడించండి. ఉన్నారా అక్కడ? ఉన్నారు సార్. జస్ట్ మినిట్ సార్. సార్, అమితాబ్ బచ్చన్ గారు ఫోన్. ఆయనే ఫోన్ చేశారు సార్. నేను కేడీని మాట్లాడుతున్నాను. కేడీ గారు, పోయిన నెల మీరు నాతోటి ఏదో ఒక సినిమా గురించి చెప్పారు కదా. స్టోరీ రాసి ఉంది కదా? అవును సార్, కథ రెడీగానే ఉంది. అందుకే కదా మీ దగ్గరకు వచ్చాను సార్. అయితే ఈరోజు 11 గంటలకు డాలీ స్టూడియోకి వచ్చేయండి. అలాగే సార్, నేను వచ్చేస్తాను. కానీ సార్, బచ్చన్ గారు ఎప్పుడూ ఎవరికి ఫోన్ చేయరు. ఇంకా ఏ స్టూడియోలోనూ ఆయన ఎవరి స్టోరీ వినరు. నేను అదే ఆలోచిస్తున్నాను. అయితే సార్, ఒకసారి బచ్చన్ గారికి ఫోన్ చేసి చూద్దామా? అయ్యో వద్దు. ఏం మాట్లాడుతున్నావు? అమితాబ్ బచ్చన్ గారికి ఫోన్ చేసి అమితాబ్ బచ్చన్ గారైనా మాట్లాడేదే అని అడుగుతావా? ఆయన కోపంతో మన ఫీలింగ్ చెయ్యరేమో. నేను ఈరోజు ఆయన కలవడానికి వెళ్తాను. డాలీ స్టూడియో దగ్గరే కదా. సర్లే. మా మనుషులు బాంబులు తీసుకుని బయలుదేరారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని ఎలా ఆపవచ్చో అది నాకు మాత్రమే తెలుసు. నేను వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేశాను. రేపు వాళ్ళు 11 గంటలకి, 4 గంటలకి, 8 గంటలకు, అర్ధరాత్రి వరకు బాంబ్ బ్లాస్టులు చేస్తూనే ఉంటారు. నాకు 5 కోట్ల రూపాయలు కావాలి. డబ్బందకపోతే ఇలా బ్లాస్టులు చేస్తూనే ఉంటాను. నన్ను పట్టుకున్నా సరే నేను జనాల్ని చంపుతూనే ఉంటాను. నన్ను చంపినా సరే బాంబ్ బ్లాస్టులు మాత్రం ఆగవు. నేను మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. ఇంతమందిని చంపిన తర్వాత కూడా వాడు ఏమని వార్న్ చేస్తున్నాడంటే ప్రతి 4 గంటలకు ఒకసారి ఇలాగే బ్లాస్టింగ్లు జరుగుతాయి అంటున్నాడు. మీ అందరికీ ఏమనిపిస్తుంది? సార్, ఇప్పుడు టైం 10 అయింది. రెండో బాంబు వెళ్ళడానికి ఇంకా 2 గంటలే మిగిలింది సార్. ఇంకో 2 గంటల్లో మనం వాడిని పట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎలా పట్టుకుంటాం? ఎక్కడని పట్టుకుంటాం? ఈ 2 గంటల్లో కేవలం మనం ఒకే ఒక్క పనిని చేయగలం. మనం నోరు మూసుకొని వాడు చెప్పినట్టుగా చెయ్యాల్సిందే. ఏంటి సార్? ఒక బాంబ్ బ్లాస్ట్ ఆపడానికి మన అపరాధికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడం ఏంటి సార్? ఇప్పుడు డబ్బు గురించి ఆలోచించావు తప్పిచేది. వాడికి 5 కోట్లు ఇచ్చిన తర్వాత మనకు టైం దొరుకుతుంది. అప్పుడు వాడిని మనం ఈజీగా పట్టుకోవచ్చు. ఎలా వెతుకుతారు మీరు? కొంచెం మాకు కూడా చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను మీ దగ్గరికి వద్దాం అనుకున్నాను సార్. తెలుసు మీరెందుకు రావాలనుకుంటున్నారు. ఇది చెప్పడానికి ఏసీపీ ప్రద్యుమని ఇప్పుడు పాత ప్రద్యుమని కాదు. ఇప్పుడు ఆయన అపరాధులను డబ్బులిచ్చి పట్టుకోవడం మొదలుపెట్టాడని. లేదు సార్, నేను అమాయకుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నాను.
ఒక వ్యక్తికి ఇప్పుడు మీరు 5 కోట్ల రూపాయలు ఇస్తే ఇంకా రేపటి నుంచి ఇలాంటి అపరాధులు క్యూ కడతారు. సార్, ఆ కనిపిస్తున్న లెటర్ ఇప్పుడే మనకు అందింది. మనకు కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉంది. వాడు చెప్పినట్టుగా గనక మనం చేయకపోయినట్టయితే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో ఏమో. ఆల్రెడీ జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో వాడి ఉద్దేశం ఏంటో మనకు తెలియజేశాడు. అయినా 5 కోట్ల రూపాయలు ఇవ్వడం కొద్దిగా కష్టమే మరి. సార్, వాడికి 5 కోట్ల రూపాయలు పెట్టి పంపిస్తున్న బ్యాగులో ఒక చిన్న ట్రాన్స్మిటర్ని సీక్రెట్ గా అరేంజ్ చేసి పంపిద్దాం సార్. అది కాక 5 కోట్ల రూపాయలు పట్టే బ్యాగ్ అంత చిన్నగా ఏముండదు, చాలా పెద్దగా ఉంటుంది. అంత ఈజీగా కూడా క్యారీ చేయలేం సార్. మనం ఆ పర్సన్ని ఖచ్చితంగా పట్టుకోగలం, పట్టుకొని తీరుతాం సార్. అలాగే, నేను 5 కోట్ల రూపాయలు అరేంజ్ చేపిస్తాను. అమితాబ్ గారు చెప్పారు కదా, కానీ ఇక్కడ షూటింగ్ జరుగుతుందని. సార్, నేను మీకు ముందే చెప్పానుగా, అమితాబ్ గారు ఫోన్ చేయలేదని. ఎవరో మిమ్మల్ని ఫూల్స్ చేశారు. నువ్వు చాలా తెలివైన పడు అనుకుంటున్నావా? వేస్ట్ అయిపోయింది, వెళ్దాం పద ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వినిపించింది ఆ మాట? అమితాబ్ గారే. దీంతో నా క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలియదు కదా. చూడండి రీటా గారు, మీరు ముందు స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. అమితాబ్ గారు ఇక్కడే ఉన్నారు, తెలియకుండా మాట్లాడేస్తావు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆయన కలిసి వస్తాను. స్టోరీ చాలా బాగుంది, కానీ ఒక్క లైన్తో స్టోరీ మొత్తం అర్థం కాదు కదా. డీటెయిల్ స్టోరీ కావాలి కాదంటారా? ముందుగా మీ స్క్రిప్ట్ మీరు పూర్తిగా రెడీ చేసుకోండి. కథలో సీన్ ఎంతో సరిపోతుంది. ఇక 20 డేస్లో కూడా నా పని కూడా పూర్తయిపోవాలి. ఎందుకంటే 20 రోజుల తర్వాత డేట్స్ ఇవ్వడం నాకు చాలా కష్టం అవుతుంది. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలా. తిరిగి ఎప్పుడు కలవాలి మిమ్మల్ని? 2 రోజుల తర్వాత నా సెక్రటరీకి ఫోన్ చేయండి, సరేనా? అమితాబ్ గారు, నేనే అమితాబ్ని, అమితాబ్ బచ్చన్ని. ఈయనే అమితాబ్ బచ్చన్ని కలవాలంట. ఎవరు మీరంతా? ఏం కావాలి మీకు అసలు? డబ్బు. ఆ బ్రీఫ్ కేసు అక్కడ పెట్టి అటు ఇటు చూడకుండా పారిపో. వినిపించడం లేదా నీకు? నువ్వు షూట్ చేయించుకోవాలని వెయిట్ చేస్తున్నావా? పారిపో, పరిగెత్తు. 50 లక్షలు నా వాటా. ఈ డబ్బు ఎలాంటి పనులైనా చేయిస్తుంది. మా సిఐడి బ్యూరోకో లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏం రాస్తుందంటే, మేము ఆ పర్సన్కి 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోయినట్టయితే అతను 12 గంటలకు అచ్చం ఇలాగే ఇంకో బ్లాస్ట్ చేస్తానని వార్న్ చేశాడు. ఆ తర్వాత ప్రతి 4 గంటలకు వేరు చోట్ల బాంబ్ బ్లాస్టులు చేస్తూనే ఉంటాడట. ప్రతి 4 గంటలకు ఒక బాంబ్ బ్లాస్టా? ఒక్క నిమిషం. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకొని మేము డిసైడ్ అయిన విషయం ఏమిటంటే, మేము అతనికి 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికే సిద్ధమయ్యాం. 5 కోట్ల? 5 కోట్ల ఇచ్చేస్తారా? అయితే మీరు వాళ్ళకి 5 కోట్లు ఇచ్చేస్తారా? అవును. అదిగాక మీ ద్వారా నేను అతనికి పాస్ చేయాలనుకున్న మెసేజ్ ఏమిటంటే, మేము అతను పెట్టిన షరతులన్నిటినీ ఒప్పుకుంటున్నాం. అతను తన బ్లాస్టింగ్లను ఆపేస్తే మంచిది. మేము అతనికి డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న సిటీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ని నేనే చేయించానని ఒక అపరాధి ఒప్పుకున్నాడు. ఇక అతని ముందు ఏసీపీ ప్రద్యుమన్ తల వంచుకోక తప్పలేదు. ఆ అపరాధి ఇక ముందు ఎలాంటి బ్లాస్ట్ చేయకూడదంటే మొత్తం 5 కోట్లు ఇవ్వమని డిమాండ్ చేశాడు. ఇక ఏసీపీ ప్రద్యుమన్ ఆ డబ్బు తనకివ్వడానికి రెడీ అయ్యారు. అభిజిత్, నువ్వు త్వరగా ఈ లెటర్ని డాక్టర్ అంజలిక దగ్గరికి తీసుకెళ్ళు. ఈ లెటర్ సహాయంతో ఆ పర్సన్ గురించి ఏమైనా తెలుస్తుందేమో తెలుసుకో. మన డాక్టర్ గారు చాలా తెలివైన సార్, ఏదో క్లూ ఖచ్చితంగా పడుతుంది. జోసఫ్ సార్, వాడు పంపిన లెటర్ ఈ కవర్లోనే వచ్చింది. దీని మీద పోస్ట్ ఆఫీస్ స్టాంప్ కూడా ఉంది. నువ్వు వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ లెటర్ ఏ పోస్ట్ బాక్స్ నుంచి వచ్చిందో తెలుసుకో. ఓకే సార్. ఇప్పుడు ఎక్కడికి పారిపోతాడో నేను చూస్తాను. రండి సార్, ఇదే సార్ ఆ పోస్ట్ బాక్స్. దీని నుంచే నేను ఆ లెటర్ తీసుకున్నాను. ఈ లెటర్ బాక్స్ లో నుంచి నువ్వు ఎన్ని లెటర్స్ తీసావు? సుమారు 40-50 లెటర్స్ ఉన్నాయి. 40-50? సార్, అంటే దీని అర్థం 40-50 మంది దాకా దీంట్లో లెటర్స్ వేశారు. అయిపోయా.
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ 40-50 మందిలో వాడొక్కడు ఎవడా అని. అండ్ సార్ ఇంకో బాంబు 12 గంటలకు పేలుంది. తెలుసు అదితి, మన దగ్గర టైం కూడా చాలా తక్కువ ఉందని తెలుసు. పద వెళ్ళి అతన్ని అడుగుదాం. ఈ పోస్ట్ బాక్స్లో ఎవరెవరు లెటర్స్ వేయడానికి వస్తారో వాళ్ళని చూసే ఉంటావుగా? అవును సార్, కానీ ఈ బిజినెస్లో అంత క్లియర్గా చూడలేదు. నిన్న ఇక్కడికి లెటర్స్ వేయడానికి వచ్చిన వాళ్ళలో నీకెవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? బాగా గుర్తుకు తెచ్చుకో. ఒకవేళ మీరు మాట్లాడుతుంది ఆ వ్యక్తి గురించి కాదు కదా? అతను నిన్న ఇక్కడ చనిపోయాడు కదా? చనిపోయారా? ఇక్కడెవరు చనిపోయారు? మేడం, నిన్న ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన నా దగ్గర కొబ్బరి నీళ్ళు తాగాడు. ఆ తర్వాత అక్కడ లెటర్ పోస్ట్లో వేయడానికి వెళ్ళాడు. లెటర్ వేసి ఇటు తిరిగాడో లేదు, అంతే అక్కడే గుండె పట్టుకుని చతికిల పడ్డాడు. తను అక్కడే చనిపోయాడు. ఎవరైనా అతను చనిపోయినట్టు రిపోర్ట్ రాయించారా? సార్ ఇచ్చారు. పోలీసు వచ్చారు, ఆ శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. సార్ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఆ శవాన్ని పోస్ట్ మార్టం గురించి తీసుకెళ్ళుంటారు. మనం ఆ శవం ల్యాబ్కి తీసుకెళ్ళాలి. శవాన్ని చెక్ చేస్తే మనకేమైనా తెలియచ్చు. జోసెఫ్, కేసు సాల్వ్ అయిపోయింది. ఈ వ్యక్తే సార్, ఈ వ్యక్తి ఆ బెదిరింపు లెటర్ రాసింది. ఏంటి? మిమ్మల్ని 5 కోట్లు డిమాండ్ చేసిన వ్యక్తి చనిపోయాడు. అతను ఇతనే సార్. ఇతని ఫింగర్ ప్రింట్స్, ఆ లెటర్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఒకటే సార్. అవి ఇవే. కానీ ఇతను చనిపోయాడు కదా, ఇప్పుడు ముందుకెళ్ళడం ఎలాగా? మా మనుషులు బాంబులు తీసుకుని బయలుదేరారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని ఎలా ఆపవచ్చో అది నాకు మాత్రమే తెలుసు. నేను వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేశాను. రేపు వాళ్ళు 11 గంటలకి, 4 గంటలకి, 8 గంటలకు, అర్ధరాత్రి వరకు బాంబ్ బ్లాస్టులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ బాంబులు పెట్టేవాడను ఎలా ఆపాలి? సార్, ఆ దేవుడి దేవన వీడు చనిపోయే ముందు టీవీ చూసి మీ మెసేజ్ కనుక వినుంటే చాలా బాగుండేది. తన వాళ్ళని బ్లాస్ట్ చేయదని ఆపితే ఇంకా బాగుండేది. సార్ టైం 12 కావస్తుంది. కాసేపట్లో తెలిసిపోతుంది. ఈ చనిపోయిన పర్సన్ మనం ఇచ్చిన మెసేజ్ టీవీలో చూసాడో లేదో తెలిసిపోతుంది. సార్ ఇంకో బాంబు పేలింది. అవును సార్, దీప్ చరా హోటల్లో ఫంక్షన్ జరుగుతుంది. అక్కడే బాంబు పేలింది. దగ్గర 50 మంది చనిపోయినట్టు వార్త. మై గాడ్, చాలా దారుణం. అదే కదా సార్ దారుణమైన విషయం. పైగా వీడు బాంబ్ బ్లాస్ట్ చేసి తన వాళ్ళని ఆపకుండానే చచ్చాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా తెలియాలి? జోసెఫ్, అభిజిత్, ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో అక్కడికి వెళ్ళి చూద్దాం. చనిపోయిన వాడితో వాడు కూడా చనిపోయాడేమో. మై గాడ్. డిటోనేటర్ పీస్. బాంబ్ బ్లాస్ట్ లో యూజ్ చేసే డిటోనేటర్ పీస్ దొరికింది నాకు. ఇది మరో బాంబ్ పీస్ లా ఉంది. సార్ నిన్న బ్లాస్ట్ జరిగిన ప్లేస్ లో దొరికింది కదా, అలాంటివే ఈ బాంబ్ పీసెస్ కూడా. సార్ ఈ బాంబ్ బ్లాస్ట్ కారణం ఒక్కడే సార్. చనిపోయే ముందు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన అపరాధి మెన్షన్ చేసిన వాడే దీని అంతటికీ కారణం అన్న ఉద్దేశం సార్. నువ్వు దీని పీసెస్ అన్నింటినీ కలెక్ట్ చేసి మన ల్యాబ్కు పంపించు. ఈ పీసెస్ తో మనకు బాంబు తయారు చేసిన పర్సన్ గురించి ఏమైనా తెలిసే అవకాశం ఉంది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ గారు, ఎక్కడైతే బాంబ్ బ్లాస్టులు జరిగాయో మాకు అక్కడ ఆ బాంబుకు సంబంధించిన కొన్ని పీసెస్ దొరికాయి. ఈ పీసెస్ ను జాగ్రత్తగా పరిశీలించి వాడు అసలు ఎలాంటి బాంబు యూజ్ చేశాడో చెప్పండి. సార్, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఇక్కడున్న ఈ బాంబ్ పీసెస్ కూడా మీకు చెప్పలేవు సార్. ఏంటా విషయం? విషయం చాలా స్పెషల్ సార్. అది విన్న తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. విషయం ఏంటో కాస్త త్వరగా చెప్పండి. నార్మల్గా చెడ్డ విషయాలని మీరు తొందరగానే చెప్తుంటారు. సార్, నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ఈ కేసుని ఏసీపీ అజయ్ కుమార్కి ఇచ్చేయండి. ఏంటి? అసలు ఈ కేసుని మరొకరికి అప్పగించాడని చెప్పడానికి మీకున్న తాహత ఏంటి? అంటే ఈ కేసు విషయంలో మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఇక్కడ విషయం అది కాదు అభిజిత్. నా ఉద్దేశం ఏంటంటే ఈ కేసుని అజయ్ కుమార్ అయితే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారని నా అభిప్రాయం. అలానే మీకెందుకు అనిపిస్తోంది? ఎందుకంటే మన బ్యూరోకి లెటర్ పంపించిన ఈ వ్యక్తి మన ఏసీపీ అజయ్ కుమార్ గారికి బాగా తెలుసున్న వ్యక్తి. అజయ్ కుమార్ ఇతను తెలుసా? ఎస్ సార్, ఇతని ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఇతని జాతకం మొత్తం తెలిసిపోయింది. సార్, ఈ వ్యక్తి పేరు బండోరా. ఇక 5 years బ్యాకే అజయ్ కుమార్ గారు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేశాడు? అదైతే తెలుసు సార్, కానీ ఎందుకో ఏసీపీ అజయ్ కుమార్ గారు ఇతన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా విడిపించారు. ఓ బాంబులు తయారు చేసేవాడిని జైలు నుంచి విడిపించాడా? అవును సార్. అభిజిత్ సార్, నేను అతన్ని కలవాలనుకుంటున్నాను ఇప్పుడే, ఇమీడియట్ గా. ఈ ఫోన్ నంబర్స్ దొరకడం మనకు మంచి క్లూ దొరికినట్లే. ఇంకా ఆ బాంబర్ మన చేతుల నుంచి తప్పించుకోలేడు. సార్, మొబైల్ కంపెనీ ద్వారా ఈ ఫోన్ ఎక్కడుందో ఏంటో ఇట్టే తెలిసిపోతుంది సార్. అలాగే ఆ బాంబర్ ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసిపోతుంది సార్. రైట్.
ప్రణీత్, నువ్వు ఒక పని చేయి. వెంటనే నువ్వు మొబైల్ కంపెనీకి వెళ్ళు. ఇంకా ఆ బాంబర్ మొబైల్ కాల్స్ అబ్జర్వ్ చేయి. ఇంకా ప్రతి 5 నిమిషాలకు మాకు మెసేజ్ ఇవ్వు. సార్, ఇంకో విషయం ఏంటంటే మనం సుబ్బుని బండోరా వాయిస్లో మాట్లాడించాలనుకున్నాం. కానీ సుబ్బు బండోరా వాయిస్లో ఆ బాంబర్తో ఎలా మాట్లాడతాడు? బండోరా చనిపోయాడు కదా, వాడి వాయిస్ కూడా మన దగ్గర లేదు. అతని వాయిస్ మనకెలాగూ దొరుకుతుంది సార్? ఎక్కడి నుంచి? జైలు. ఏ జైలు నుంచి అయితే అతను 6 నెలల క్రితం విడుదలయ్యాడు, ఆ జైల్లో అతను వాయిస్ దొరికే ఛాన్స్ ఉంది. నువ్వు ఒకసారి వెళ్ళి చూడు. హలో సార్, నేను ఇన్స్పెక్టర్ జోసెఫ్ సిఐడి నుండి. మీరు ఏసీపీ సార్తో మాట్లాడే ఉంటారు. అవును, ఆయన చెప్పారు మీకు బండోరా వాయిస్ శాంపిల్స్ కావాలంట కదా? ఎస్ సార్. ఇదిగోండి, ఈ టేప్ ఉంది నా దగ్గర. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. అంటే క్లారిటీగా లేదా? ఆగస్టు 15 ఫంక్షన్ జరిగింది కదా, ఆ రికార్డింగ్ దీంట్లో ఉంది. 5గురిని విడుదల చేయడం జరిగింది. అందులో బండోరా కూడా ఉన్నాడు. వాడి వాయిస్ ఇందులో ఉంది కదా? ఉంది. మంచిగా మారుతానని శబ్దం చేసిన రికార్డు. కానీ ప్రాబ్లం ఏంటంటే 5గురు ఒకేసారి మాట్లాడారు. ఈ 5గురు వాయిస్లో నుంచి బండోరా వాయిస్ని గుర్తుపట్టడం కొంచెం కష్టమైన పనే. సార్, ఆ పని ఎంత కష్టమైనా సరే మేం దాన్ని ఎలాగైనా పూర్తి చేస్తాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో బండోరా వాయిస్ కావాలి, లేదంటే ఇంకా చాలా మంది చనిపోతారు. ఆ బాంబర్ ఫోన్ నెంబరు 198-212-52539. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఆ విషయాలు కనుక్కోవాలి. సార్, ఒకవేళ తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటే కనుక్కోవడం కష్టమే. ఒకవేళ తన ఫోన్ ఆన్ లో ఉంటే అప్పుడు వెంటనే తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ నిల్చున్నారో ఖచ్చితంగా ఆ ప్లేస్ తెలిసిపోతుందా? షూర్ సార్. మా నెట్వర్క్ సిగ్నల్స్ ఎక్కడైతే చూపిస్తుందో ఆ ఫోన్ కూడా సుమారు 20-30 అడుగుల దూరంలోనే ఉంటుంది. సార్, ఈ నెంబర్ ఎక్కడుందో తెలియడం లేదు. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేమో. డాక్టర్ గారు, ఈ టేప్ లో 5గురు వాయిస్లు ఉన్నాయి. ఇందులోంచి మీరు బండోరా వాయిస్ ఎలాగైనా వేరు చేయాలి. ఆ పని కొంచెం కష్టమే. అది కాక ఈ పనిని ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. అయినా మీకు చేయడం అయితే వచ్చు కదా? ట్రై చేస్తాను. మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం, మేం మంచి మనుషులుగా మారి పూర్తి మానవత్వంతో మెరుగుతామని. మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, మేము మంచి మనుషులుగా మారి పూర్తి మానవత్వంతో మెలుగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. జాక్పాట్ కొట్టాం సార్. 5 మెంబర్స్ వాయిస్ విడివిడిగా వచ్చాయి. వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ కూడా వేరువేరు కదా. అయినా ఇందులో బండోరా వాయిస్ ఏదో ఎలా తెలుస్తుంది? సార్, మీరు బండోరా వాయిస్ని విన్నారు కదా, మీరు ఇది విని కనిపెట్టగలరా? ఎస్, ప్లే చేయండి. మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం, మేం మంచి మనుషులుగా మారి పూర్తి మానవత్వంతో మెలుగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. నో, ఈ వాయిస్ కాదు. నెక్స్ట్. మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం, మేము మంచి మనుషులుగా మారి పూర్తి మానవత్వంతో మెరుగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్ళకు మేము కృతజ్ఞతలు. నెక్స్ట్. మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, మేము మంచి మనుషులుగా మారి పూర్తి మానవత్వంతో మెలుగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇదే బండోరా వాయిస్. చాలా గొప్ప విషయం ఇది. మనుషులు చనిపోతారు కానీ వాళ్ళ మాటలకు మాత్రం చావులేదు. వాడు పాపం కల్లో కూడా ఊహించున్నాడు సార్. వాడు చనిపోయిన తర్వాత కూడా వాడి వాయిస్ మనల్ని బాంబర్ దగ్గరికి తీసుకెళ్తుంది అని.
మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మంచి మనుషులుగా మారి పూర్తి మానవత్వంతో మెలుగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. గవర్నమెంట్ వాళ్లకు మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మమ్మల్ని ముందుగా వదిలిపెట్టినందుకు. వారు మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము వమ్ము చేయమని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. పని అయిపోయింది సార్. బండోరా వాయిస్ నా మైండ్లో ఫిట్ అయిపోయింది. అరే ఈ నెంబర్ ఎందుకు ట్రేస్ అవ్వట్లేదు? ఇది బండోరా ఫోన్ లాగా భావించండి. దీన్ని మేము మొబైల్ కంపెనీ నుంచి తెప్పించాం. అలాగే ఇందులో వాడి సిమ్ కార్డు కూడా వేయడం జరిగింది. నువ్వు ఈ ఫోన్తో బాంబర్తో మాట్లాడు. ఇంక తనకు చెప్పు నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్ చేయొద్దని ఆపేయమని చెప్పు. మన దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. సుబ్బు, 100 మంది ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. 100 మంది ప్రాణాలు నా చేతిలో లేవు. ఆ 100 మంది ప్రాణాలు నా గొంతులో ఉన్నాయి. ఇక ఈ రోజు వరకు నా గొంతు ఎప్పుడూ మోసం చేయలేదు. నంబర్ చెప్పు. 198 198 21 21 25 25 25 25 39. 39. The number you have called is switched off. Please try later. అదేంటి నంబర్ స్విచ్ ఆఫ్ చేస్తుంది? మళ్ళీ ట్రై చేయి. The number you have called is switched off. Please try later. సుబ్బు, ఫోన్ ట్రై చేస్తూనే ఉండు. ఎప్పుడో ఒకసారి కనెక్ట్ అవుతుంది. దొరికింది సార్. ఆ ఫోన్ ఆన్ చేశారు. ఇదిగో చూడండి, ఇక్కడున్నారు. ఆ సిగ్నల్ కనిపిస్తుంది అదేనా? ఎందుకే ఆ స్పాట్ ఎక్కడ? ఒక్క నిమిషం చెప్తాను. త్వరగా చేయండి ప్లీజ్. సార్, ఇది గొరెగావ్ స్టేషన్ దగ్గర ఉంది. రింగ్ అవుతుంది. ఎత్తు ఫోన్, ఎత్తు ఫోన్, ఎత్తు ఫోన్, ఎత్తు ఎత్తు. హలో, నేను మాట్లాడుతున్నాను. నేను అంటే బండోరాని. ఇలాంటి తప్పు ఎందుకు చేసావు? ఏం తప్పు? బ్లాస్ట్ అవ్వకముందే ఫోన్ ఎందుకు చేసావు? నీ మైండ్ చెడిపోయిందా? ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి. అందుకే ఫోన్ చేశాను. నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్ జరగకూడదు. కానీ నేనైతే బాంబ్ పెట్టేశాను. నేను చెప్తున్నాను కదా, ఆ బాంబు తీసేయ్ నువ్వు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ? నేను బాంబు పెట్టిన ప్లేస్ నుంచి 2 కిలోమీటర్ల దూరం వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి బాంబు తీయడం చాలా కష్టం. అయినా ట్రై చేయి. నేనలా చెయ్యలేను. ఇది నా ఆర్డర్. నేను చచ్చిపోతాను. నువ్వే చెప్పావు కదా, నేను చస్తున్నప్పుడు నువ్వు చూడలేవని. సరే, బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు. అక్కడే, నువ్వు ఎక్కడైతే చెప్పావో. చూడు, నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. నేను కల్లో కూడా ఊహించలేదు దారుణమైన ఈ బాంబర్ ఒక లేడీ అయి ఉంటుంది అని. అభిజిత్, నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరుగుతుందో ఆ అమ్మాయి అక్కడికి 2 కిలోమీటర్ దూరంలో ఉంది. కనుక్కోండి తను ఎక్కడి నుంచి మాట్లాడిందో. ఎస్ సార్. అభిజిత్ సార్ చెప్పండి. ప్రణీత్, ఇప్పుడు ఆ బాంబర్ ఎక్కడుంది? ఇది ఇప్పుడు గోరేగాం స్టేషన్ పక్కనుంది. సూపర్, అదిరిపోయింది. తను ఎక్కడికి వెళ్తుందంటే చూస్తూ ఉండే. ఓకే, ఇన్ఫార్మ్ చేస్తూ ఉండే. ఎస్ సార్. జోసఫ్, తన ఫోన్ సిగ్నల్స్ వల్ల తను ఎక్కడికి వెళ్తుంది ఏంటో ప్రణీత్కి తెలిసిపోతోంది. ఇప్పుడు తను గోరేగావ్ స్టేషన్ కి దగ్గరలో ఉంది. వెంటనే తనని పట్టుకునే ప్రయత్నం చేయి. అలాగే మన ప్రణీత్కి రెగ్యులర్ గా ఫోన్ చేస్తుండు. టచ్. ఓకే. ఇంకా విను, తెజాలిని కూడా నీతో తీసుకెళ్ళు. ఎస్ సార్. అభిజిత్, ఆ అమ్మాయి 2 కిలోమీటర్ల దూరం వచ్చేసానని చెప్పింది. అంటే దాని అర్థం తను ఎక్కడైతే బాంబు పెట్టిందో ఆ ప్లేస్ గోరేగావ్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉందని. ఈ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడైతే జనసందోహం ఎక్కువగా ఉంటుందో అక్కడ అణువు గాలిద్దాం సార్. నేను సిఐడి స్పెషల్ బ్యూరో నుంచి అజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. బోరివల్లి, కాండేవల్లి, గోరేగావ్, అంధేరి ఇంకా మాడాయిలాండ్ ఈ ప్లేస్ లో వేరే వేరే కార్లలో బాంబ్ స్క్వాడ్ ని మీరు వెంటనే పంపించండి. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. ఫాస్ట్ అండ్ మూవ్.
చెప్పరా నీకు ఏమైంది? ఇప్పుడు కూడా ఆ బాంబు పెట్టిన అమ్మాయి ఇక్కడే ఉందా? మాకు దగ్గరలో ఉందా? ఓకే, ప్రతిదీ నాకు ఇన్ఫార్మ్ చేస్తోండు. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. చెప్పు ప్రణీత్. సార్, ఆ అమ్మాయి స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. చాలా త్వరగా బయటికి వెళ్ళిపోతుంది సార్. ఓకే, ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఓ గాడ్, ఇప్పుడు తను ఎక్కడ బాంబు పెట్టిందో ఎలా తెలుస్తుంది? చూడు బాబు, నువ్వు వెళ్ళి వేరే ప్లేస్ లో ఆడుకుంటావా? లేదు, మేము ఇక్కడే ఆడుకుంటాం. చూడండి, మీరు తర్వాత వచ్చి ఆడుకుందరు కానీ వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. స్పెషల్ బ్యూరో ఈ రోజు ప్రూవ్ చేశారు. వాళ్ళు ప్రజల ప్రాణాలు కాపాడడానికి తమ ఆఫీసర్ల ప్రాణాలను సైతం ఇవ్వగలరని. 4వ బాంబ్ బ్లాస్ట్ వలన జరగబోయే నష్టాన్ని వారు ఆపగలిగారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ బాంబ్ బ్లాస్ట్ చేసేది అబ్బాయి కాదు, ఒక అమ్మాయి. సార్, తన ఆ స్టేషన్ దగ్గర నుంచి కూడా పారిపోయింది. ఒక ప్లేస్ లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేదు. తను ఇప్పుడు ఎక్కడుంది? అంధేరి వైపు పెడుతోంది. జోసఫ్ తనని వెంబడిస్తున్నాడు. నాకు తెలిసి ఈ అమ్మాయి ఎంతవరకు పారిపోవాలో పారిపోయింది. ఇంక తను తప్పించుకోలేదు. సార్, మన అతిథి చేసిన పని వల్ల తనకి ఆపాద మస్తకం ఉడికినట్టుంది సార్. హంతకుడిని పట్టుకోవడానికి మనం ఏమైనా చేయగలమని అర్థమైనట్టుంది. ఖచ్చితంగా. అదితి, నువ్వు చేసిన పని వల్ల మన డిపార్ట్మెంట్ అంతా తలెత్తుకుని నిలబడగలిగింది. థ్యాంక్ యూ సార్. నేను కేవలం నా డ్యూటీ చేశానంతే. మనం కూడా ఆ అమ్మాయిని పట్టుకోవడానికి అతిథిలా ప్రాణాలను పనంగా పెట్టాలి. సుబ్బు, అమ్మాయికి ఫోన్ చేయి. లాస్ట్ ఫోన్ కాల్. లాస్ట్ ఫోన్ కాల్? అవును, తనకు చెప్పు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, వసుంధర థియేటర్కి వచ్చి కలవమని చెప్పు. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే సిఐడి స్పెషల్ బ్యూరో టీం తనను ఆపగలుగుతారో లేదు. సిఐడి స్పెషల్ బ్యూరో ఈ రోజు నిరూపించారు ప్రజల ప్రాణాలను కాపాడడానికి వారు తమ ప్రాణాలను పణంగా పెట్టగలరని. హలో, ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటి? ఇప్పుడు సిఐడి వాళ్ళకి మన ప్లాన్ గురించి తెలిసిపోయింది. అది నాకు ముందే తెలుసు. ప్లాన్ మార్చాలి ఇప్పుడు. ఏంటా ప్లాన్? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే బాంబ్ ఫిక్స్ చేయి. ఇంకక్కడి నుంచి పారిపో. అరగంటలోపే బాంబ్ బ్లాస్ట్ అవ్వాలి. ఇక నీ ఫోన్ ఆన్లో ఉంచు. మళ్ళీ నీకు ఇంకోసారి ఫోన్ చేయాల్సి వస్తుందేమో. వారిని ఈడియట్! ఏంటో చేసిన పని? నీకైనా బుర్ర పాడైందా ఏంటి? నాకేమి పిచ్చి పట్టలేదు, ఇప్పుడే దారిలోకి వచ్చింది. ఫ్రీగా నాతో పని చేయించుకొని మీరు మాత్రం క్రెడిట్ కొట్టేస్తారా? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఫ్రీగా పని చేయించుకుంటారా నాతోటి? నేను చేసే ఈ పనికి ఎన్ని కోట్లైనా ఇవ్వచ్చు నాకు. బ్లాక్ మెయిల్, అది కూడా సిఐడితోనే. 5 కోట్లు కావాలి నాకు, 5 కోట్లు. అది ఇప్పుడే, లేదంటే అరగంట తర్వాత మళ్ళీ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఇక నేను ఆ బ్లాస్ట్ ఆపను. నీలాంటి వాడికి మాటతో చెప్తే అర్థం కాదు. వాడిని ఎలా ఆపవేంటో నేను చూస్తాను. ఫోన్ చేయరా వాడికి. మర్యాదగా ఫోన్ చేయకపోతే బుర్ర బద్దలైపోద్ది. చంపాలనుకుంటున్నావా? చంపు. నా ఓర్పుని పరీక్షించుకో. అభిజిత్, చూడు సుబ్బు,
ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ డబ్బులు అరేంజ్ చేయడం చాలా కష్టం. ఏం కష్టం కాదు ఏసీపీ గారు. నాకు తెలుసు ఆఫీసర్స్, మీరు బండోరాకి ఇవ్వడానికి 5 కోట్ల రూపాయలు రెడీ చేసిన సంగతి. అవి నాకు ఇచ్చేయండి. చూడు సుబ్బు, మా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. ఏసీపీ గారు, 5 కోట్లతో పాటు మీరు నన్ను కూడా బయటికి పంపిస్తారు. ఇక నాతో పాటు ఈ ఫోన్ కూడా నేను తీసుకెళ్ళిపోతాను. అంతా కరెక్ట్గానే జరుగుతుంది అది నాకు అనిపించినప్పుడు. నేను బాంబర్కి ఫోన్ చేస్తాను. ఏం ఆలోచిస్తున్నారు ఏసీపీ గారు? అరగంట నుంచి 5 నిమిషాలు మీరే వేస్ట్ చేసేశారు. సరే అదితి, ఆ డబ్బులు తీసుకుని రా. వెళ్ళు 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 వెళ్ళు. ఎస్ సార్. మొత్తం 5 కోట్లు ఉన్నాయిగా. సుబ్బు త్వరగా కానివ్వు, టైం వేస్ట్ అయిపోతుంది. నో, నాకు సిఐడి వాళ్ళ మీద అసలు నమ్మకమే లేదు. ఒకవేళ మీరు 5 కోట్లతో పాటుగా నా చావుని కూడా ఈ సూట్ కేసులో పెట్టారేమో. గుర్తించుకో సుబ్బు, ఒకవేళ మోసం చేసావంటే నేను నిన్ను చంపి పారేస్తాను. అది తర్వాత చేద్దులే గాని బాస్, ఒక విషయం గుర్తుపెట్టుకో, నన్ను వెంబడించకండి మీరు. ఒకవేళ నాకు ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ బాంబ్ బ్లాస్టులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో అలా. ఇక ఈ జనాలు కూడా చస్తూనే ఉంటారు. అప్పుడు నన్నేమి అనుకోకండి మీరు. హలో జోసెఫ్, ప్రణీత్ చెప్పాడా ఆ బాంబర్ ఎక్కడుందో ఏంట? ఆ అమ్మాయి అందరి వైపు వెళ్ళింది, మేము అటే వెళ్తున్నాం. జోసెఫ్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టుకో. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. సుబ్బుగాడు మోసం చేశాడు. వాడు మోసం చేశాడా? ఆ అమ్మాయి ఎక్కడుందో అక్కడే బాంబ్ ఫిక్స్ చేయమని వాడు చెప్పాడు. నెక్స్ట్ బాంబ్ బ్లాస్టింగ్ హాఫ్ అన్ అవర్ లో అంధేరిలోనే ఎక్కడ జరగబోతోంది. అంధేరిలోనా? నేను బాంబ్ స్క్వాడ్ని పంపిస్తున్నాను. జోసెఫ్, ఆ బాంబర్ ఎట్టి పరిస్థితులను తప్పించుకోవడానికి వీలేదు. నువ్వు ఏం చేస్తావో తెలీదు, దాన్ని పట్టుకో. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని వెతుకు, నేను బాంబర్ వెతుకుతాను. ఇంకా 2 నిమిషాల టైం ఉంది. మీరందరూ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి త్వరగా, ప్లీజ్. లోపలికి రండి. అందరూ బయటకు వెళ్ళండి. బాంబు లోపల ఉంది. బాంబు అక్కడ ఉంది, జాగ్రత్తగా వెళ్ళి. ఏమైనా తెలిసిందా? లేదు సార్. ప్రణీత్. సార్, ఆ బాంబర్ బయటికి వెళ్ళిపోతుంది. ప్రణీత్, ఆ అమ్మాయి ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తుండు. ఓకే ఓకే సార్. 5 కోట్ల రూపాయలు తీసుకుని ఆ సుబ్బుగాడు మాట మార్చాడు. వాడు కనుక ఆ బాంబర్ని ఆపకపోతే తను ఎక్కడ పెడుతుందేంటో అర్థం కావట్లేదు. అంధేరిలో అలాగే ఆ పార్క్ లో బ్లాస్ట్ అవ్వకుండా మనం ఆపాం, కానీ ఎప్పటి వరకు ఇలా? సార్, మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. ఇప్పటిదాకా జరిగిన ఎలుక పిల్లల ఆట చాలు. ఇంకా బాంబర్ సుబ్బులతో మనం వాళ్ళ భాషలోనే మాట్లాడాలి. మిస్టర్ సురేష్. అవును. రండి. మీరు వచ్చి చాలా మంచి పని చేశారా.
ఇన్స్పెక్టర్ జోసెఫ్, ఈయన మా పై ఆఫీసర్ అజయ్ కుమార్, ఈవిడ మా డాక్టర్. సురేష్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను మీకు ఒక అమ్మాయి మాటలు వినిపిస్తాను. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ వాయిస్ని గుర్తుపెట్టుకో. తప్పకుండా ఆ వాయిస్ని వినిపించండి. ఇలాంటి తప్పు ఎందుకు చేసావు? 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 నేను బాంబు పెట్టిన ప్లేస్ నుంచి 2 కిలోమీటర్ల దూరం వచ్చేసాను. నేను బాంబు పెట్టిన ప్లేస్ నుంచి 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 2 కిలోమీటర్ల దూరం వచ్చేసాను. 2 కిలోమీటర్ల దూరం వచ్చేసాను. 2 కిలోమీటర్ల దూరం వచ్చేసాను. 2 కిలోమీటర్ల దూరం వచ్చేసాను. ఫెంటాస్టిక్, రియల్లీ సూపర్. మీరు త్వరగా బండోరా వాయిస్ కూడా వినండి. మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము మంచి మనుషులుగా మారి పూర్తి మానవత్వంతో మెలుగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేం ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేం మంచి మనుషులు. మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. పూర్తి మానవత్వంతో మెలుగుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. వెరీ గుడ్. బండోరా వాయిస్ ని కూడా చెప్పగలిగావు నువ్వు. ఇదిగో ఇటు చూడు, నువ్వు ఇదే మాట్లాడాలి. మేం ఫోన్ చేసి ఇస్తాం. నువ్వు ముందు బండోరా వాయిస్లో అమ్మాయితో మాట్లాడు, ఆ తర్వాత అమ్మాయి వాయిస్లో సుబ్బుతో మాట్లాడు, సరేనా? ఓకే, ముందు అమ్మాయి కాల్ చేయండి. హలో, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నన్ను అర్జెంట్గా క్రాంతి షాపింగ్ మాల్కి వచ్చి కలు, ఇప్పుడే. బాంబర్ నుంచి ఫోను, కానీ తను నాకెందుకు ఫోన్ చేస్తున్నట్టు? హలో హలో, ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటా ప్లాను? కాంతి షాపింగ్ మాల్కి వచ్చి నువ్వే చూడు. మొత్తం 20 కోట్లు దొరుకుతాయి. 20 కోట్లు. 20 కోట్ల? అవును, 20 కోట్లు, అది కూడా ఫ్రీగా. తొందరగా రా. హలో, ఒకవేళ ఇది సిఐడి వాళ్ళ ప్లాన్ కాదు కదా? లేదు, కానీ వాళ్ళకి అసలు ఈ అమ్మాయి నంబర్ ఎక్కడ దొరికింది? ఒకవేళ ఆ అమ్మాయికి కోట్ల మూట్ల దొరికాయేమో. అబ్బా, ఇలా వెతకడం కాదే, ఏదో ఒకటి చేయాల్సిందే. కానీ నన్ను చూసి ఆ అమ్మాయి ఎలా గుర్తుపడుతుంది? తనకు తెలియదు కదా అసలు బండోరా చనిపోయిన సంగతి. చెప్పు. ఇక్కడ సిఐడి వాళ్ళు నన్ను వెంబడిస్తూ ఉన్నారు. నేను అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కోదలుచుకోలేదు. అయితే ఏం చేద్దాం? నువ్వు ఒక పని చేయి. కింద ఎక్స్కలేటర్ ఉంది కదా, అక్కడే నిలబడి ఉండు. నేను నిన్ను అక్కడికి వచ్చి కలుస్తాను. ఇంకో విషయం జాగ్రత్తగా విను. నన్ను చూసి కంగారు పడకు. అంటే సిఐడి ఆఫీసర్ల నుంచి తప్పించుకోవడానికి నేను నా వేషాన్ని మార్చేశాను.
ఎక్కడుందా కోట్ల కోట్లు డబ్బు? నువ్వా? ఎవరు నువ్వు? నేనే ఆ బండోరాని. ఇక మీ జాతకం ముగిసినట్టే. ఇంకా మీ ఇద్దరి ఆట కట్టు. పిచ్చి వేషాలేయకండి, లేదంటే బుల్లెట్ దిగిపోద్ది. అర్థమైందా? నేను చనిపోతాను, నాతో పాటు మొత్తం అంతా చనిపోతారు. ఏదైనా చేయడానికి ముందు 10 సార్లు ఆలోచించు ఆఫీసర్. ఇక చాలా నీ నాటకాలు చాలా ఎక్కువైపోయాయి. నీకు బ్లాస్టింగ్ కావాలా? అయితే కానీ ఆలోచించుకో ఆఫీసర్, మొత్తం అందరూ చచ్చిపోతారు. మా గురించి నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ నీ టైం వేస్ట్ చేసుకోక. నువ్వు బ్లాస్ట్ చేయాలనుకుంటావుగా, కానీ మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. బ్లాస్ట్ చేయి, కమాన్. నువ్వు చావడానికి సిద్ధంగానే ఉన్నావు ఆఫీసర్. మరి వీళ్ళందరి సంగతి ఏంటి? సరే, బ్లాస్ట్ చేయి. చెయ్యి. జోసెఫ్, తన్ని వెళ్ళనివ్వు. ఇంతకు ముందే చాలా మంది చనిపోయారు, ఇంకా చనిపోతారు. వెళ్ళు, వెళ్ళు. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోతావు, మరి నా పరిస్థితి ఏంటి? నువ్వు నాకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించావు. మనిద్దరం ఒకవేళ చావాల్సి వస్తే ఇద్దరం కలిసే చేద్దాం. సుబ్బు, నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. ఏసీపీ గారు, మా విషయం వదిలేయండి. ఆఫీసర్స్, దూరంగా తప్పుకోండి. దూరంగా జరగండి ఆఫీసర్స్. తప్పుకోండి. వద్దు చూసాం, వెళ్ళని వాళ్ళు. ఒకవేళ వాళ్ళని వెంబడిస్తున్నామని తెలిస్తే వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. నన్ను ఇరికించేశావు కదా, నన్నెందుకు ఇక్కడికి పిలిచావు? అదేంటి, నేనెందుకు పిలుస్తాను? నువ్వే చెప్పాక ఫ్రీగా కోట్లు దొరుకుతున్నాయని. బుద్ధి లేనోడా, నెత్తి మీద యముణ్ణి పెట్టుకొని ఇప్పటికీ కోట్ల గురించి మాట్లాడుతున్నావు. వెళ్ళ నువ్వు నన్ను. అలా ఎలా వెళ్ళనిస్తాను? నువ్వే నన్ను ఇక్కడి నుంచి తప్పించాలి. ఈ బాంబు చూసి సిఐడి వాళ్ళకు చెమటలు పట్టేశాయిగా. అయితే తీసుకో బాంబ్. జోసెఫ్, మీరిద్దరు అటు వెళ్ళండి. జాస్మిన్, కమ్ విత్ మీ. దారికి అడ్డంగా తప్పుకో, లేదంటే చంపేస్తాను. చంపేస్తావా? అయితే చంపేయి. మనుషుల ప్రాణాలతో ఆడుకుంటావా నువ్వు? ఆర్డిఎక్స్ అంటే అంత ఇష్టమా నీకు? నేను చూపిస్తాను ఆర్డిఎక్స్ అంటే ఏంటో. జాకెట్ తీయడానికి కొంచెమైనా ఆలస్యం చేసావంటే నేను అక్కడ పెట్టిన బాంబు రిపేర్ చేస్తాను. తల్లి తల్లి, వద్దు వద్దు వద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ బాంబు కనుక పేలితే మనం అందరం చనిపోతాం. నేను చస్తాను, నువ్వు చస్తావు, ఈ బిల్డింగే పేలిపోతుంది. చాలా మంది జనాలు చచ్చిపోతారు. ఇక నేను చావాలనుకోవడం లేదు. నేను అస్సలు చావాలనుకోవడం లేదు. కానీ ఖచ్చితంగా చావాల్సిందే. ఎందుకంటే నేను తనని అంత సులభంగా వెళ్ళనివ్వను ఇక్కడి నుంచి. ఆగు సుబ్బు, ఆగు.
నీ గొంతుతో నువ్వు బాగానే సంపాదించేవాడివి, కానీ కోట్ల మీద ఆశ ఇంకా జైలుకెళ్ళి వాయించుకో నీ ఫ్లూట్ని.